చామంతి పెళ్లి కోసం రమాదేవి, రోజా కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ప్రేమ్ కూడా పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లని చాలా బాధపడుతూ చేస్తూ ఉంటాడు. మండపం మీదకి కావలసిన పూలు, ఆ చాపలు లాంటివి అన్నీ కూడా మండపం మీద పెడుతూ ఉంటాడు. ప్రేమ్ బాధపడుతూ చేస్తూ ఉంటే రోజా, రమాదేవి చూస్తూ పైశాచికంగా ఆనందపడుతూ ఉంటారు. తర్వాత చామంతి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ పెళ్లి చీర పట్టుకొని అక్కడికి వస్తాడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి తన చేతులతో చేసే అదృష్టం నాకు మాత్రమే వచ్చిందేమో, ఇదిగో చీర, గాజులు రెడీ అవ్వండి అని చెప్పి ప్రేమ్ బాధపడుతూ చీరని అక్కడ పెట్టేసి వెళ్తాడు. ప్రేమ్ అలా బాధపడుతూ ఉండటం చూసి చామంతి మరింత ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అప్పుడే చంద్రిక అక్కడికి వచ్చి, చూడు ప్రేమ్ బాబు, చామంతికి ఉన్నది రెండే రెండు బంధాలు, ఒకటి వాళ్ళ నాన్న, రెండోది మీరు. కాబట్టి మీరు వెంటనే చామంతి వాళ్ళ నాన్న రామచంద్రయ్య గారిని కలవండి, అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి అని చంద్రిక చెప్తుంది. ఓకే చందు, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని ప్రేమ్ కారులో బయలుదేరి జైలుకు వెళ్తాడు. నేను రామచంద్రయ్య గారిని కలవాలి అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటే, అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు, వెళ్ళి కలవండి అని కానిస్టేబుల్ రామచంద్రయ్యని చూపిస్తూ ఉంటాడు. నేరుగా ప్రేమ్ రామచంద్రయ్య గారు అంటూ అక్కడికి వెళ్ళగానే, బాబు మీరు వచ్చారా అని రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకోవైపు చామంతి పెళ్లి పీటలపై కూర్చొని ఉంటుంది. రమాదేవి, రోజా కాసేపట్లో పెళ్లి పూర్తయిపోతుందని సంతోషంగా చూస్తూ ఉంటారు. ప్రేమ్ నిజం తెలుసుకొని ఎలా వచ్చి పెళ్లి ఆపుతాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. దయచేసి వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి.